బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలుండటం, వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు పనిచేస్తుండటం, ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడటంతో సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తురకపాలెంను మరణాలు వెంటాడుతున్నాయి. అంతు చిక్కని వ్యాధితో చాలా మంది చనిపోగా అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ హెల్త్ మిషన్ ఇంటింటిని సందర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని 1000 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఢిల్లీలోని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు గ్రామాన్ని సందర్శించి మట్టి నమూనాలు సేకరించారు. తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక చోట మినహా ఎక్కడ బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. అయితే చెన్నై నివేదికలు మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మరి యురేనియం అవశేషాలు ఉన్నట్టు ల్యాబ్ నివేదికలో తేలింది. మరి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అధికారులు, ఏమంటున్నారు? గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. అధికార యంత్రాంగం ఈ తురకపాలెం గ్రామంలో ప్రజల అనారోగ్యానికి కారణం ఏంటి, మరణాలకు కారణం ఏంటని గత 20 రోజుల నుంచి శోధిస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఒక ఖచ్చితమైన నిర్ధారణకైతే రాలేకపోయారు. ఇప్పుడు అన్ని రకాల ఆ గ్రామంలో ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అక్కడున్న నీటి శాంపిల్స్ చూశారు, భూసార పరీక్షలు చేస్తున్నారు, అక్కడున్న గాలిలో కాలుష్యం ఎంత మేరకు ఉందని కూడా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా జిల్లా స్థాయిలో జరిపిన పరీక్షల రేట్లలో కూడా అంతు చిక్కని పరిస్థితుల నేపథ్యంలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్తల బృందం తురకపాలెం గ్రామానికి చేరుకొని భూసార పరీక్షలతో పాటు నీటి పరీక్షలు, గాలిలో కాలుష్యం సంబంధించిన పరీక్షలు కూడా చేశారు. అయితే స్థానికంగా ఉన్న గుంటూరు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గుంటూరు జిల్లా అధికారులు తురకపాలెం గ్రామంలో చేపట్టిన నీటి పరీక్షల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదో, తురకపాలెం గ్రామంలో వాడే నీటికి ఇబ్బంది లేదని రిపోర్ట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు చెన్నై ల్యాబులకు పంపించిన రిపోర్ట్లో యురేనియం ఉన్నట్లు కూడా ఒక రిపోర్ట్ వచ్చినట్లు కూడా సమాచారం అందింది. అయితే అసలు ఆ యురేనియం ఉన్న నివేదిక దేనిలో వచ్చిందనేది కూడా అధికార యంత్రాంగానికి ఇప్పటికీ స్పష్టమైన వివరాలు అయితే రాలేదు. తురకపాలెం గ్రామంలో చెన్నై ల్యాబ్కు పంపిన రిపోర్టుల్లో తురకపాలెం గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకు, అదేవిధంగా ఒక ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకు, మరోవైపు అక్కడున్న బోరుల్లో నీటి శాంపిల్తో పాటు 4వ చోట తురకపాలెం గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో 4 చోట్ల శాంపిల్స్ సేకరించారు. ఈ 4 చోట్ల శాంపిల్స్ లో ఏ శాంపిల్స్ లో యురేనియం నిక్షేపాలు ఉన్నాయనేది కూడా స్పష్టత లేదు. యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ లో వచ్చిందని సమాచారం మాత్రమే వచ్చింది. అయితే ఈ 4గిట్లో గతంలో గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ అక్కడున్న బోర్లో నీటిలో కూడా జిల్లా అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేసిన పరీక్షల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది. అయితే కొత్తగా చెన్నైకి పంపిన నీటి పరీక్షల్లో చుట్టూ సమీపంలో ఉన్న క్వారీ నీటిని కూడా శాంపిల్స్ పంపించారు. అది అదనంగా పంపించింది క్వారీ నీటి కాబట్టి ఆ క్వారీ నీటిలోని యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు కూడా అధికారులకు అంచనాకేస్తున్నారు. ఇప్పటివరకు అయితే జిల్లా అధికారులకు అధికారికంగా రిపోర్ట్లు అయితే రాలేదు, కేవలం ఒక సమాచారం మాత్రమే వచ్చింది. అయితే ఆ 4 శాంపిల్స్ లో ఏ శాంపిల్స్ లో యురేనియం నిక్షేపాలు వచ్చాయనేది కూడా రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని జిల్లా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇదే